నమస్తే, నేను మురళీధర్. ఏలూరులో కొత్తగా ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఎక్కడ అనుకుంటున్నారా? ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలో ఉన్న డాక్టర్ ఆవుల్ జగన్మోహన్ రావు రోడ్డు సమీపంలోని ఈ కొత్తగా అన్నపూర్ణ అథెంటిక్ మల్టీ కుజిన్ రెస్టారెంట్. అంటే అథెంటిక్ అంటే అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండే విధంగా ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఈ రెస్టారెంట్ మీద ఇప్పటికే టౌన్లో ఒక టాక్ అయితే వచ్చింది. మంచి రుచికరమైన హోటల్కి వెళ్ళాలంటే ఈ రెస్టారెంట్ ప్రపోజ్ చేస్తారని చెప్పేసి నగరంలో ఒక టాక్ అయితే నడుస్తుంది. అసలు ఏ రకంగా ఉన్నాయి, వంటకాలు ఏ రకంగా తయారు చేస్తారు ఏంటన్న దాన్ని ఓసారి లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం. నమస్తే అండి, నా పేరు దామోదర్. మేము ఏలూరులో మాకు చిన్నప్పటి నుంచి ఫుడ్ బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఏలూరు ప్రజలకి మేము ఒక స్వచ్ఛమైన నాణ్యమైన తెలుగింటి భోజనం అందిద్దామని మేము ఈ ఫుడ్ బిజినెస్లో దిగడం జరిగింది. నేను నాతో పాటు నా ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి మేము ఇది స్టార్ట్ చేసాము. మేము మా మెయిన్ టార్గెట్ ఏంటంటే అంబియన్స్ మంచి ప్లెజెంట్గా ఉండాలి, ఫ్యామిలీ వచ్చి కూర్చునేలాగా, అలాగే బయట పార్కింగ్ కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండేలాగా. మనం బయట రెస్టారెంట్లు చూస్తే ఎక్కడ పార్కింగ్ ఉంటే అంబియన్స్ ఉండదు, అంబియన్స్ ఉంటే పార్కింగ్ ఉండదు. కానీ మేము ఏమనుకున్నాం అంటే రెండు 50-50 ఈక్వల్గా ఉండి ప్లెజెంట్గా ఉండాలి, కూర్చుని భోజనం చేసి సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అలాగే వాళ్ళు పార్కింగ్ పెట్టుకున్నా చక్కగా హ్యాపీగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా పార్కింగ్ కూడా కల్పించాలనుకున్నాం. అలాగే మన తెలుగింటి రుచులు ఇప్పుడు అసలు ఎక్కడా దొరకట్లేదు. మేము తెలుగింటి భోజనం స్వచ్ఛంగా పెడదామని ఆ మోటివ్తో స్టార్ట్ చేసాం. మన దగ్గర తెలుగు భోజనం చాలా ఫేమస్ అండి. తెలుగింటి భోజనం మీల్స్, అలాగే బగారా రైస్ మటన్ కర్రీ, బగారా రైస్ ప్రాన్స్ కర్రీ మన దగ్గర మంచి టాక్ వచ్చింది టౌన్లో. అలాగే మన దగ్గర ఇండో చైనీస్ కూడా చాలా ఫేమస్ అయినాయి. కొన్ని స్టార్టర్స్ అయితే చాలా ఆర్డర్లు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా మేము ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఇలాగా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి మేము చాలా సాటిస్ఫై అవుతున్నాం. మెయిన్గా లేడీస్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. అలాగే ఈవినింగ్ టైమ్స్ మా అవుట్డోర్ సిట్టింగ్ వల్ల స్టూడెంట్స్ కూడా చాలామంది గ్రూప్ పార్టీస్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ వస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ నౌ అండ్ వీ వాంట్ ఇంకా మేము బెటర్గా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా రోజుకి బెటర్ అవుతాం. యాక్చువల్లీ వచ్చి మేము బటర్ గార్లిక్ చికెన్ ఆర్డర్ చేసాము. ఫస్ట్ టైం ఇక్కడ ఇలా తింటాము. ఎగ్తో వేసి ఇచ్చారు, చాలా టేస్టీగా ఉంది. అండ్ అలానే రైతాలో జీలకర్ర వేసి ఇచ్చారు. అది ఇక్కడే నేను ఫస్ట్ టైం ఇలా టేస్ట్ చేయడం, చాలా బాగుంది. అండ్ అలానే లాలీపాప్ బిర్యానీ ఆర్డర్ చేశాను, అది కూడా చాలా బాగుంది. అంబియన్స్ అదంతా తాటాకులతో చేశారు, అది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ వెరీ నైస్. మేము గుడ్లవల్లేరు నుంచి వచ్చామండి. ఈ రోజు మా మేనల్లుడిది పుట్టినరోజు అయితే ఎక్కడుందా ఫుడ్ అని వెతుకుతూ ఉండగా అన్నపూర్ణ ఇది రెస్టారెంట్ గురించి చెప్పారు. ఇది చాలా ప్లెజెంట్ గా, చాలా క్యూట్ గా బాగుంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. మేము వచ్చి గార్లిక్ చికెన్ తిన్నాము, తర్వాత ఫ్రైడ్ రైస్ తిన్నారు, ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్, తర్వాత లాలీపాప్ చికెన్ బిర్యానీ తిన్నారు, తర్వాత రైతా సూపు అది కూడా బాగుంది. అంత ప్లెజెంట్ గా ఉంది. సర్వ్ చేయటం కూడా చాలా నీట్ గా సర్వ్ చేశారు. మేము బిర్యానీ తిన్నాము, లాలీపాప్ బిర్యానీ బాగుంది. అండ్ బటర్ చిల్లీ చికెన్ తీసుకున్నాము, అది కూడా బాగుంది. టేస్ట్ వెరైటీగా బాగుంది. నా పేరు జాషువా అండి. కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేశారంటే ఇక్కడ చూడడానికి వచ్చాము. ఫుడ్ టేస్ట్ కానీ వెజ్ ఆర్డర్ ఇచ్చాం, వెజ్ టేస్ట్ కానీ మేము ఎంటర్ అయినప్పుడు వీళ్ళ హాస్పిటాలిటీస్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే గార్డెన్ ఉండాలి. గార్డెన్ ఉంటే కొద్దిగా ప్లెజెంట్గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ ఎవరైనా వచ్చి కూర్చోడానికి సరదాగా ఉంటుందని మేము బయట అవుట్డోర్ సిట్టింగ్ ఎలా ప్లాన్ చేసామంటే చక్కగా ప్లెజెంట్గా కూర్చుని డాబా ఉంటే అందరూ ఇష్టపడరు కదండి. డాబా కాకుండా అలాగే ఒక రెస్టారెంట్ లాగానే బయట ఉండి మొత్తం ప్లెజెంట్గా మొక్కలు ఇలాగా ప్లెజెంట్గా ఉండేలాగా క్రియేట్ చేసాం. ఒక గార్డెన్ లోపలేమో మంచి ప్లెజెంట్గా ఇండోర్ సిట్టింగ్.
ఇప్పుడు మనం చూస్తున్నాం మన దగ్గర ఎంత గార్డెన్ బాగున్నా లోపల బాగున్నా మన దగ్గర భోజనం బాగుంటేనే ఎవరైనా వచ్చి తింటారు. మా చెఫ్లు చాలా ఎక్స్పర్టీస్ అండి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద పేరున్న హోటల్లో చేసిన వాళ్ళు చాలా మంచి హోటల్లో చేశారు. ఈరోజు వాళ్ళు వండడం దీనివల్లే మేము చాలా సర్వే అవుతున్నాం. అంటే వాళ్ళు చేతి వంట చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో తిన్న రుచులు ఖచ్చితంగా మీరు హోటల్కి వచ్చి తిన్నట్టే ఉంటుంది. చూసారుగా అన్నపూర్ణ రెస్టారెంట్ ఏ రకమైన వంటకాలు తయారవుతున్నాయి. అయితే దీన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ రెస్టారెంట్కి ఒక ప్లస్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటనుకుంటున్నారా? ఇది పార్కింగ్ సౌకర్యం. టౌన్లో ఎక్కడా లేని విధంగా సువిశాలమైన ప్రాంతంలోని ఈ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. సుమారు 10 కార్ల వరకు పార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం టౌన్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా పార్కింగ్కి కారులతో సహా కుటుంబంతో సహా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కారు రోడ్డు మీద పెట్టుకోవాలి, లేదా కార్ని ఎక్కడో దూరంగా ప్రాంతంలో పార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ భోజనం అయిన తర్వాత మళ్ళీ రావాలంటే చాలాసేపు సమయం వెయిట్ చేయాలి. ఆ పరిస్థితి ఈ రెస్టారెంట్కి లేదు. ఆ సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి విశేషంగా చెప్పుకోవాలి ఏంటంటే ఇక్కడ గార్డెన్ రెస్టారెంట్ అంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంకాలం పూట ఇక్కడ చేయాలంటే, భోజనం చేయాలంటే, ఫ్యామిలీతో వచ్చి చేయాలంటే ఆహ్లాదకర వాతావరణంలో ఒక డాబా అట్మాస్ఫియర్, అదేవిధంగా గార్డెన్ అట్మాస్ఫియర్లో ఇది ఏర్పాటు చేశారు. అయితే ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తానికి గల కారణం ఏంటో ఒకసారి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నాను. నా పేరు గణేష్ వర్మ, నేను డాక్టర్ని. నేను మా ఫ్రెండ్స్ చాలా హోటల్స్ తిరిగి అన్నీ చూసినప్పుడు పార్కింగ్ కానీ ఫుడ్కి చీకటిగా అలా పెట్టేస్తారు. అదే మనం ఎందుకు చేయకూడదు ఈ రెస్టారెంట్ బిజినెస్, మన ఫుడ్లో మన హోమ్లీగా మనం ఎందుకు చేయకూడదు అనుకుని ఒక ఉద్దేశంతో దిగి ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర ఒక స్థలం మాకు లక్కీగా దొరకడం, అన్ని గార్డెనింగ్కి ఒక హోమ్లీ అట్మాస్ఫియర్, హోమ్లీ ఫుడ్, మంచి ఒక మల్టీ క్యూజిన్ డైనింగ్ కూడా అరేంజ్ చేసి పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఇచ్చి జనాలకి కొద్దిగా ఎక్స్ప్రెస్ చేద్దామని అనుకున్నాము. ఇప్పుడు వరకు అయితే ప్రజలందరూ తిని వాళ్ళు హ్యాపీగా అయితే బయటకు వెళ్తున్నారు, కానీ ఏ కంప్లైంట్ మాకైతే ఇబ్బంది లేదు. అలాగే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఈ హోటల్ రంగంలో ఇంకా ముందుకి వెళ్ళాలని ఇంకా మేము మా ఫ్రెండ్స్ ఆశిస్తున్నాం.